హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈరోజు వీడియోలో బ్లౌజ్ మెటీరియల్ చూపించబోతున్నానండి. ఇవన్నీ కూడా పటోలా బ్లౌజెస్. పటోలాలో ప్యూర్ క్వాలిటీ, అలాగే ప్యూర్ హ్యాండ్లూమ్ డిజైన్స్ అయితే మనకు చూడగానే ఇక్కత్ లాగా అనిపిస్తాయి. పటోలా గురించి తెలియని వారికి చూడగానే ఇక్కత్ ఏమో అనుకుంటారు, కానీ ఇది పటోలా అండి. తయారయ్యేది వచ్చేసి గుజరాత్లో. ఇవి కూడా హ్యాండ్లూమే. శారీస్ అయితే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటున్నాయి. మినిమం 10,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి, అక్కడి నుంచి లక్షల వరకు కూడా ఉన్నాయి. బ్లౌజెస్ మాత్రం మార్కెట్ రేటు 6,000 నుంచి 8,000 వరకు ఉందండి, కానీ మన దగ్గర 4,500 ప్లస్ షిప్పింగ్ 100 రూపీస్, అంటే 4,600కి మీకు బ్లౌజ్ వస్తుంది. మెటీరియల్ క్వాంటిటీ వచ్చేసి 95 సెంటీమీటర్స్ నుంచి 1 మీటర్ వరకు ఉంటుందండి. ఒక్కొక్క వేవర్ ఒక్కోలాగా ఇస్తున్నారు. మినిమం అయితే 95 ఉంటుంది, చీర పన్నా ఉంటుంది, కాబట్టి మ్యాక్సిమం అందరికీ సరిపోతుందండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ టైలర్తో చెక్ చేసుకోండి. చీర పన్నాలో 95 సెంటీమీటర్స్ ఉంటే బ్లౌజ్ మీకు సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకుని అప్పుడు పర్చేస్ చేయండి. ఇవి పొందూరు ఖాదీ మీదకు వేసుకోవచ్చు, కొన్ని రకాల పట్టు చీరల మీదకు వేసుకోవచ్చు, జరీ కోట మీదకు వేసుకోవచ్చు, మన ఇష్టం. ఎలాగైనా కూడా మనం పేరప్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది, డిజైన్స్ కూడా అంతే అందంగా ఉంటాయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే వెళ్ళబోయే ముందు బుకింగ్ ప్రాసెస్ అనేది ఒకసారి చెప్తాను. ఈ బ్లౌజెస్లో మీకు ఏదైనా బ్లౌజ్ నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే కార్నర్లో ఉన్న కోడ్ నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ తీసి నాకు అవైలబిలిటీకి పెట్టండి. బ్లౌజ్ అవైలబుల్ ఉంటే వెంటనే పేమెంట్ డీటెయిల్స్తో పాటుగా మీకు అడ్రస్ ఫార్మాట్ కూడా ఇస్తాను. పేమెంట్ డీటెయిల్స్లో ఏ నెంబర్ అయితే ఇచ్చామో ఆ నెంబర్కి మాత్రమే పే చేసి మీ ఆర్డర్ బుక్ చేసుకోవాలండి. అదర్వైజ్ మీ ఆర్డర్ బుక్ అవ్వదు, మీ అమౌంట్ స్టక్ అయిపోతుంది. అలాగే అడ్రస్ ఫార్మాట్ ప్రకారం అడ్రస్ ఇవ్వండి, పిన్ కోడ్, కాంటాక్ట్ నెంబర్ తప్పనిసరి అండి. ఎన్ఆర్ఐస్ అయితే ఇండియా కాంటాక్ట్ నెంబర్ తప్పనిసరి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత అదే రోజు సాయంత్రం మీకు ట్రాకింగ్ నెంబర్ ప్రొవైడ్ చేయబడుతుంది. మీరు ఆ ట్రాకింగ్ నెంబర్ ద్వారా మీ పార్సల్ ఎక్కడుంది ఏంటనేది ట్రాక్ చేసుకుంటూ చెక్ చేసుకోవచ్చు. స్టేటస్ మీకు తెలుస్తుంది. ఒకవేళ 3-4 రోజుల తర్వాత కూడా మీకు పార్సల్ రాకపోతే నాకు ఇన్ఫామ్ చేయండి. నేను కంప్లైంట్ రేజ్ చేసి మీ పార్సల్ మీకు రీచ్ అయ్యేలాగా చేస్తాను. మీకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. మీరు పర్చేస్ చేసిన ఐటెం మీ చేతికి చేరే వరకు కూడా నాదే బాధ్యత. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆలస్యం చేయకుండా బ్లౌజులు కలర్స్ ఏమున్నాయి, డిజైన్స్ ఎలా ఉన్నాయి చూసేద్దాం. ఇది రెడ్, పర్పుల్ కలనేత అండి. చూడగానే మెరూన్ లాగా అనిపిస్తుంది. శారీ బ్లౌజ్ అంతా కూడా ఇలా శారీ అని వచ్చేస్తుంది. బ్లౌజ్ అంతా ఆల్ ఓవర్ డిజైన్ వస్తూ రెండు వైపులా కూడా మనం హ్యాండ్స్కి యూజ్ చేసుకోవడానికి, అలాగే కావాలంటే బ్యాక్ సైడ్ నడుముకి యూజ్ చేసుకోవడానికి కూడా ఇలా బోర్డర్ అనేది వస్తుంది. ఎలిఫెంట్స్, బర్డ్స్ ఇలా ఉంటాయి అన్నమాట. బ్లౌజ్ అంతానేమో ఇదిగోండి ఈ టైప్ డిజైన్ వస్తుంది. కలర్స్ వచ్చేసి డిజైన్లో మల్టీ కలర్ యూజ్ చేశారు డిజైన్ కోసం. బేస్ కలర్ వచ్చేసి పర్పుల్ అండ్ రెడ్ కలనేత. లావెండర్కి వైట్ కలనేత అండి. కలర్ కాంబినేషన్స్ వచ్చేసి పింక్, వైట్, గ్రీన్, ఎల్లో ఈ కాంబినేషన్స్లో డిజైన్ అనేది వచ్చింది. ఈ బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. అలాగే బ్లౌజ్కి రెండు వైపులా కూడా మీరు చక్కగా యూజ్ చేసుకునేలాగా బోర్డర్స్ కూడా వస్తాయండి. ఇలా లైన్స్ బోర్డరు, ఇది వచ్చేసి బర్డ్స్ అండ్ ఎలిఫెంట్స్ బోర్డర్ అన్నమాట. ఇది వీవింగ్ కూడా చాలా కష్టమైన వీవింగ్ అండి. ఇంత చిన్న డిజైన్ని నెయ్యడం చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకని ఇవి మెటీరియల్ వైజు హెవీగా ఉంటాయి, వీవింగ్ కూడా కష్టం కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయండి ఈ బ్లౌజులు. కాకపోతే అందరూ చాలా బాగా తీసుకుంటున్నారు, బాగా నచ్చుతున్నాయి కూడా అందరికీ. బ్లాక్ కలర్ అండి. బ్లాక్ బ్లౌజ్ అంటే ఇంకా మనకు మల్టీపర్పస్ యూజ్ అవుతుంది. ఈ బ్లౌజ్లో కలర్స్ వచ్చేసి గ్రీన్, రెడ్, ఎల్లో, అలాగే వైట్ ఈ కాంబినేషన్లో డిజైన్ అనేది వచ్చింది. బ్లౌజ్ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. రెండు వైపులా కూడా ఇలా ఎలిఫెంట్, బర్డ్స్ కూడిన బోర్డర్స్ కూడా వచ్చాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ బ్లౌజ్ అండి. టెక్స్చర్ వచ్చేసి పట్టు తెలుస్తుంది. అలాగే ఈ బోర్డర్స్ వచ్చేసి మీకు హ్యాండ్స్కి, బ్లౌజ్కి వెనక వైపు నడుము దగ్గర వేయించుకోవడానికి కూడా సరిపడా ఉంటాయి. లైట్ పీచ్, పింక్ మిక్స్ అయిన షేడ్ లాగా ఉంటుందండి. క్రీమ్ కలర్ కలనేతలో వచ్చింది. బ్లౌజ్ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. అట్లాగే బోర్డర్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. అది బ్లౌజ్కి రెండు వైపులా కూడా ఈ బోర్డర్ ఉంటుంది. కలర్ వచ్చేసి పీచ్ పింక్
మిక్స్ అయినట్టుగా ఉండే షేడ్కి క్రీమ్ కలర్ కలనేత. ఈ బ్లౌజు కాంట్రాస్ట్ కలర్ అండి. వైలెట్ కలర్ పైన వైట్, ఎల్లో, పింక్, గ్రీన్ ఈ కాంబినేషన్లో ఆల్ ఓవర్ డిజైన్ అనేది వస్తుంది. ఈ బ్లౌజ్కి బచ్చల పండు కలర్ బోర్డర్ వస్తుందండి. దానిపైన వచ్చేసి ఎలిఫెంట్స్, బర్డ్స్ ఇలా వస్తాయి. ఈ బోర్డరు రెండు వైపులా కూడా ఉంటుంది. మెజంతా పింక్ కలర్ అండి. మధ్యలో డిజైన్ వచ్చేసి ఎల్లో, వైట్, గ్రీన్ కాంబినేషన్లో వస్తుంది. ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. ఓపెన్ చేస్తే దేనికదే అన్నట్టు చాలా అందంగా ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇలా వస్తుంది డిజైను. అలాగే బ్లౌజ్కి రెండు వైపులా బోర్డర్స్ ఇట్లా బర్డ్స్, ఎలిఫెంట్స్, ట్రీస్ ఈ ప్యాటర్న్లో బోర్డర్స్ అయితే బోత్ సైడ్స్ కూడా వస్తాయి. వైలెట్కి రెడ్ కలనేత అండి. ఈ బ్లౌజ్ కూడా సూపర్గా ఉంది. మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది. ఇంతకు ముందు వరకు చూపించిన బ్లౌజెస్ కన్నా చిన్న డిజైన్ ఇది, కాకపోతే ఆల్ ఓవరే వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి బోర్డర్స్ వచ్చేసి రెండు వైపులా కూడా ఇలా సేమ్ కలర్లోనే ఉంటాయండి. ఎలిఫెంట్స్ అండ్ బర్డ్స్, ట్రీస్ ఇట్లా వస్తాయి. చాలా బాగున్నాయండి. ప్రతి బ్లౌజు కూడా ఓపెన్ చేస్తే దాని అందం తెలుస్తుంది. కుట్టాక ఇంకెంత బాగుంటుందో. రెడ్ కలర్ అండి. ఈ రెడ్ కలర్ కూడా చాలా మందికి చాలా చీరల మీద కాంట్రాస్ట్ గాను సెల్ఫ్ గాను కూడా సూట్ అవుతుంది. రెడ్ పైన మధ్యలో అంతా ఎల్లో, వైట్తో డిజైన్ వస్తుందండి. వైట్ అంటే ఇది మనకి కలనేతలో రావటం వల్ల ఏ బ్లౌజ్కైనా వైట్, క్రీము అలా కనిపించవు. కొంచెం డిఫరెంట్ షేడ్లో కనిపిస్తాయి. కలనేతలో వస్తాయి కాబట్టి ప్యూర్ వైట్ లాగా కనిపించదు. ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి. డైమండ్ చెక్స్ ప్యాటర్న్లో మధ్యలో అంతా వచ్చింది. బోర్డర్ వచ్చేసి రెడ్ కలర్ పైన మళ్ళీ సేమ్ కలర్ కాంబినేషన్లో బోర్డర్ టైప్లో డిజైన్ ఇచ్చారు. అంటే చూడగానే శారీ లాగా, అంటే మధ్యలో వేరే డిజైన్, బోర్డర్కి వేరే డిజైను, సెల్ఫ్ కలర్ అయినా కూడా ప్రతి బ్లౌజ్కి కూడా క్లియర్గా తెలుస్తున్నాయి. ఇది లావెండర్లోనే డార్క్ షేడ్ లాగా, బ్లూలో లైట్ షేడ్ లాగా అనిపిస్తుందండి. క్రీమ్ కలర్ కలనేతతో వచ్చింది. చాలా చాలా బాగుందండి. ఈ బ్లౌజ్ కూడా ఓపెన్ చేయగానే మీకు వైట్ శారీస్ అట్లా ఏదైనా పట్టు లాంటివి ఉంటే ఆ శారీ మీద వేసుకుంటే అదిరిపోతుందండి బ్లౌజు. ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి కలనేతలో కొంచెం రెడ్ లాగా, బ్రిక్ రెడ్ లాగా అనిపిస్తుంది. అలాగే ఎల్లో, గ్రీన్, వైట్ ఈ కాంబినేషన్లో మధ్యలో డిజైన్ వస్తుందండి. సేమ్ కాంబినేషన్లోనే బోర్డర్స్ కూడా రెండు వైపులా వస్తాయి. మరూన్ రెడ్ అండి. ఇది కూడా చాలా వాటికి సెట్ అయ్యే బ్లౌజు. మీకు ఎల్లో శారీ మీదకి కానీ, బ్లాక్ శారీ మీదకి కానీ, గ్రీన్ శారీ మీదకి కానీ కాంట్రాస్ట్గా అలా వేసేసుకోవచ్చు. చాలా బాగుంది. మధ్యలో అంతా కూడా డైమండ్ చెక్స్ ప్యాటర్న్లో కొంచెం పెద్ద సైజులో తీసుకుని వాటి మధ్యలో అంతా కూడా మోటివ్స్ ఇచ్చారు. ఎలిఫెంట్, బర్డ్, ట్రీ ఆల్టర్నేట్గా వచ్చాయన్నమాట. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ ఇంకా రెడ్కి ఎల్లో, గ్రీన్, వైట్ ఇవి చెప్పే పని లేదు కదా, చాలా అందంగా ఉంది. అట్లాగే రెడ్ బోర్డర్లో ఎల్లో అండ్ వైట్తో ఇట్లా ఎలిఫెంట్స్ అండ్ బర్డ్స్ బోర్డర్ క్రియేట్ చేశారు. ఆ బోర్డరు బ్లౌజ్కి రెండు వైపులా కూడా వస్తుంది. రాణి పింక్ అండి. రాణి పింక్ వచ్చేసి కొంచెం రెడ్ కలనేతలాగా ఉంటుందన్నమాట. చాలా బాగుంది. ఈ షేడ్ కూడా ప్లెజెంట్ లుక్ ఉంది. మధ్యలో అంతా కూడా నాకు శారీనే వచ్చేస్తుంది రోజు చెప్పి. బ్లౌజ్ అంతా మధ్యలో గ్రీన్, ఎల్లో, వైట్ ఈ కాంబినేషన్లో డైమండ్ చెక్స్ ప్యాటర్న్లో క్రియేట్ చేసిన తర్వాత మధ్యలో ఫ్లోరల్ బుటా అనేది ఇచ్చారు. అలాగే బ్లౌజ్కి రెండు వైపులా కూడా ఎలిఫెంట్, బర్డ్ ఇట్లా ఈ ప్యాటర్న్లో బోర్డర్ అనేది వస్తుంది. బ్లౌజ్ అయితే చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కటి కూడా ఓపెన్ చేశాక ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ బ్లౌజెస్. చక్కగా మనకి ఇంత కాస్ట్ పెట్టాలా అనుకోకుండా వెరైటీగా బ్లౌజ్ ఉండాలి. చీరకి లుక్ మారిపోయి ఒక డిఫరెంట్ లుక్ వచ్చేయాలి. స్టైలిష్ లుక్ కానీ, ఒక గ్రాండ్ లుక్ కానీ కావాలి. రెగ్యులర్ కన్నా డిఫరెంట్గా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ బ్లౌజెస్ ట్రై చేయండి. మన వార్డ్రోబ్లో ఒకటైనా ఈ పటోలా బ్లౌజ్ అనేది ఉండాలి. డార్క్ నేవీ బ్లూ అండి. ఎంత డార్క్ అంటే చూడగానే బ్లాక్ అనిపించే అంత. 99% ఎవరికైనా ఈ బ్లౌజ్ చూపిస్తే బ్లాకే అంటారు. అంత డార్క్ నేవీ బ్లూ. పింక్, ఎల్లో, వైట్, గ్రీన్ ఈ కాంబినేషన్లో మధ్యలో డిజైన్ అయితే వచ్చిందండి. ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది ఇది కూడా. అలాగే రెండు వైపులా కూడా ఇట్లా బోర్డర్ వస్తుందండి. సెల్ఫ్ కలర్ వస్తుంది బోర్డరు. అలాగే బ్లౌజ్ మధ్యలో ఏ కలర్స్ వచ్చాయో అవే కలర్స్తో బోర్డర్లో డిజైన్ కూడా వస్తుంది.
ఆల్మోస్ట్ పటోలా చీరలకు కానీ బ్లౌజులకు కానీ మ్యాక్సిమం వాటికి ఈ లైన్స్ అనేవి తప్పనిసరిగా ఉంటాయండి, మ్యాక్సిమం ఐటమ్స్కి ఉంటాయి. మెరూన్ రెడ్ అండి, ఇది కూడా చాలా బాగుంది. మధ్యలో వచ్చిన డిజైన్ కూడా భలే అందంగా ఉంది. గ్రీన్ ఎల్లో వైట్తోనే వచ్చింది. ఈ డిజైన్ కూడా ఆల్ ఓవర్ ఉంటుంది. అట్లాగే బ్లౌజ్కి రెండు వైపులా కూడా ప్లెయిన్ రెడ్ కలర్ పైన ఎలిఫెంట్, బర్డ్, ట్రీస్ ఇలా ఈ ప్యాటర్న్లో రెండు వైపులా కూడా బోర్డర్ వస్తుందండి. మళ్ళీ బ్లాక్ బ్లౌజ్ అండి. ఇంతకుముందేమో రెడ్, వైట్, గ్రీన్ ఈ కాంబినేషన్లో చూపించాను. ఇప్పుడు వచ్చేసి పింక్, వైట్, గ్రీన్, ఎల్లో ఈ కాంబినేషన్లో చూపిస్తున్నాను. చాలా బాగుంది బ్లౌజ్ కూడా. అసలే నాలాగా బ్లాక్ ఫ్యాన్స్కి అయితే ఇంకా చూడగానే నచ్చేస్తుంది. ఆల్ ఓవర్ అంతా కూడా డిజైన్ వచ్చింది. అట్లాగే ప్లెయిన్ బార్డర్ పైన ఎలిఫెంట్స్, బర్డ్స్, ట్రీస్ ఇలా ఈ ప్యాటర్న్లో బ్లౌజ్కి రెండు వైపులా కూడా బార్డర్ వచ్చింది. ఇది వచ్చేసి మెజంతా పింక్లోనే డార్క్ షేడ్ అండి. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ గ్రీన్ అండ్ ఎల్లో, వైట్ ఈ కాంబినేషన్లోనే వస్తుంది. చాలా బాగుందండి. ఈ బ్లౌజ్ కూడా డైమండ్ చెక్స్ ప్యాటర్న్లోనే వచ్చి 2 టైప్స్ ఆఫ్ డిజైన్స్ మోటివ్స్ లాగా ఇచ్చారనమాట. ఆ చెక్స్లో బ్లౌజ్ అంతా ఇదే విధంగా ఉంటుంది. అలాగే రెండు వైపులా బోర్డర్ వచ్చేసి ఇదిగోండి ఈ ప్యాటర్న్లో వస్తుంది అనమాట. ఇక్కడ కొంచెం చూసారా టెంపుల్ బోర్డర్ లాగా అలా ఇచ్చారు. ఎడ్జ్లో మళ్ళీ మెజంతా పింక్తోనే వస్తుంది. కొంచెం కలనేత అండి, అంటే మెజంతా పింక్కి పర్పుల్ కలర్ కలనేతలో ఈ బ్లౌజ్ అనేది వచ్చింది. చూసారు కదండి ఎలా ఉన్నాయి బ్లౌజెస్. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించాయో ఒక కమెంట్ తప్పకుండా పెట్టండి. వాళ్ళు ఈ బ్లౌజుల కోసం అయితే రోజు నేను కమెంట్ పెట్టమని కూడా అడగను, ఎప్పుడో ఒకసారి అడుగుతూ ఉంటా. ఇవాళ ఈ బ్లౌజులకు అడుగుతున్నా. మీకు నచ్చితే తప్పకుండా కమెంట్ చేయండి. నచ్చకపోతే కూడా ఎందుకు నచ్చలేదో చెప్పండి. కాస్ట్ గురించి కామెంట్ చేయొద్దండి, ఎవరిష్టం వాళ్ళది. 10,000 పెట్టి బ్లౌజ్ కొనుక్కునే వాళ్ళు ఉన్నారు, అలాగే 1000 రూపాయల బ్లౌజ్కి కూడా అమ్మో అనేవాళ్ళు ఉంటారు. అది ఎందుకంటే మన అలవాటుని బట్టి మనం వేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది తప్ప అది జడ్జి చేయొద్దు, ఎవరిష్టం వాళ్ళది అంతే. అందుకని రేట్ పక్కన పెట్టేసి బ్లౌజులు నచ్చినాయా లేదా చెప్పండి. మరిన్ని బ్యూటిఫుల్ ఐటమ్స్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.